మార్క్ 9వ అధ్యాయము 42వ వచనం నుండి 50వ వచనం. మార్క్ చాప్టర్ 9 వర్సెస్ 42 through 50. నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో నొకని అభ్యంతరపరచు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి వేయుము. నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి వేయుము. 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయుము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో నొకరు సమాధానముగా ఉండుడని చెప్పెను. సర్వోన్నతుడు అయిన మా దేవా, మీ వాక్యము మీరు మీ నోట నుండి పలికినటువంటి శ్రేష్టమైన జీవన సత్యాలు, నిత్య జీవపు సత్యాలను బోధించుట మా వలన కాదు. మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు ఈ వాక్యమును బోధించి మీ సంఘమును దీవించండి. వినుచున్న వారిని దీవించి రక్షించి మహిమ పొందమని, ప్రతి మనిషి ఈ వాక్యము విని మీ చిత్తములోనికి వచ్చి మీరు కోరినట్లు నిత్య జీవములో ప్రవేశించుటకు కార్యము చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయముతో భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి దేవుడి వాక్యాన్ని వినండి. సో ఇది 47వ భాగము, పార్ట్ 47. మన టైటిల్ జీసస్ సివియర్లీ వార్న్డ్ అబౌట్ ఒఫెన్సెస్. జీసస్ సివియర్లీ వార్న్డ్ అబౌట్ ఒఫెన్సెస్. యేసు అభ్యంతరాలను గూర్చి తీవ్రముగా హెచ్చరించెను. యేసు అభ్యంతరాలను గూర్చి తీవ్రముగా హెచ్చరించెను. ఈ 42 నుండి 50వ వచనం వరకు ఉన్నటువంటి భాగము గంభీరమైనటువంటి భాగం, చాలా తీక్షణతో కూడుకున్నటువంటి భాగం. కనికర స్వరూపుడు, దయామయుడు, కరుణామయుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోనైనా ఇలాంటి మాటలు పలుకుతాడా అనేటువంటి సందేహం కూడా కొంతమందికి వచ్చినటువంటి భాగం. కానీ ఇవి స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు నరావతారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు, భూమి మీద ఆయన నడిచినప్పుడు ఆయనని అనుసరించేటువంటి అనుచరులకు ఆయన స్పష్టంగా నొక్కి చెప్పినటువంటి సత్యాలు. దేవుడిలో 2 వైపులు ఉంటాయి. ఒక నాణ్యానికి 2 వైపులు ఉన్నట్టు దేవుడికి 2 వైపులు ఉంటాయి. ఒక వైపున ఆయన యొక్క కనికరం ఉంటుంది, టెండర్నెస్ ఉంటుంది. ఇంకొక వైపున ఆయన యొక్క కాఠిన్యం ఉంటుంది, ఆయన యొక్క టఫ్నెస్ ఉంటుంది. సో ఇది ప్రేమ కలిగినటువంటి దేవుడిలో ఉండాల్సినటువంటి 2 గొప్ప లక్షణాలు. ప్రేమ కనికరముతో ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం కఠినముగా కూడా ఉంటుంది. సో ఇక్కడ బైబిల్ని మనం జాగ్రత్తగా చూసినప్పుడు దేవుడిని అది 2 రకాలుగా మనకి చూపిస్తోంది. ఒకటి, గాడ్ ఈజ్ అవర్ కంపాషనేట్ ఫాదర్. దేవుడు మన కనికరము గల తండ్రి. బట్ అట్ ద సేమ్ టైమ్ సేమ్ బైబిల్, సేమ్ గాడ్ ఈస్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద కన్జ్యూమింగ్ ఫైర్. దహించు అగ్ని, ఆయన దహించే అగ్ని అని కూడా ఆయన మనకి చూపిస్తున్నాడు. సో ఈ వాక్య భాగంలో యేసు ప్రభు చేసినటువంటి తీవ్రమైనటువంటి కొన్ని విషయములను మనము క్లుప్తంగా విందాము. దానిని 3 భాగాలుగా నేను మీకు చెప్తాను. మీరు ఒకవేళ రాసుకుంటుంటే రాసుకోండి. మొదటిది ద స్టంబ్లింగ్ ఫ్యాక్టర్. ద స్టంబ్లింగ్ ఫ్యాక్టర్, అభ్యంతరకరమైన, అభ్యంతరపరిచే అంశం, అభ్యంతరపరిచే అంశం. ఇది మనకి 42వ వచనంలో, 43వ వచనం మొదటి భాగం, 45వ వచనం మొదటి భాగం, 47వ వచనం మొదటి భాగంలో కనబడుతుంది. దాన్ని మనం వచనం వెంబడి వచనం చూసుకుంటూ పోదాం. నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో నొకని అభ్యంతరపరచు వాడెవడో అని ప్రభు అయిన యేసు మాట్లాడడం మొదలుపెట్టాడు.
నవి 42వ వచనము కొంతమంది బైబిల్ స్కాలర్స్ ప్రకారము మనము పోయిన వారం ముగించినటువంటి ఆ భాగానికి సంబంధించింది అని, మిగతా వారి యొక్క ఉద్దేశం ఏంటంటే కాదు, అక్కడ వాడబడినటువంటి పదాన్ని బట్టి తర్వాత చెప్తున్నటువంటి విషయాన్ని బట్టి ఇది తర్వాత భాగానికి సంబంధించింది అని వారు అభిప్రాయపడ్డారు. అయితే నేను కూడా స్టడీ చేసినప్పుడు నాకు అనిపించింది దాంట్లో రెండు విషయాలు ఉన్నాయి. 41వ వచనానికి సంబంధించింది ఉంది, అండ్ 42 తర్వాత వచ్చే 43, 44 వాటికి సంబంధించినటువంటి విషయం కూడా ఉంది. సో ప్రభు ఏమంటున్నాడు, అభ్యంతరం గురించి మాట్లాడాడు. దాన్ని ఇంగ్లీష్లో ఒఫెన్స్ అంటారు, లేకపోతే స్టంబ్లింగ్ అంటారు, అంటే ఆటంకపరచడం అనొచ్చు, త్రుట్టింప చేయడం అనొచ్చు. దాని గురించి నేను చెప్తాను. 41వ వచనంలో మనము గ్రహించింది ఏంటంటే, ఎవరైనా క్రీస్తు వారని ఆయన పేరట ఒకరు వారికి గిన్నెడు నీళ్లు త్రాగనిస్తే అలా చేసినటువంటి వ్యక్తికి రావాల్సినటువంటి ఫలము దేవుడు తప్పకుండా ఇస్తాడు, వారు దాన్ని పోగొట్టుకోరు. సో యేసు ప్రభువుకి సంబంధించినటువంటి వారికి మనం ఏదైనా చిన్న మేలు చేస్తే దానికి తప్పకుండా మనకి ఫలం వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం యేసు ప్రభువుకి సంబంధించినటువంటి వారిని ఎవరినైనా మనము ఒకవేళ పడగొడితే, ఆయనను వారు వెంబడించకుండా ఆ దారి నుండి వారిని మనము పక్కకి తొలగింప చేసేస్తే తీక్షణమైనటువంటి శిక్ష వస్తుంది. సో ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంది, ఒక నెగటివ్ ఆస్పెక్ట్ ఉంది. ఆయన వైపుకి మనుషుల్ని తీసుకుని వచ్చి మేలు చేస్తే మనకు మేలు జరుగుతుంది, ఆయన నుండి మనుషుల్ని దూరం తీసుకుపోయి వారికి కీడు చేస్తే మనకు కీడు జరుగుతుంది. ఇక్కడ 43లో, 45లో, 47లో పదే పదే వాడబడినటువంటి పదం ఏంటంటే అభ్యంతరం, అభ్యంతరం, అభ్యంతరపరచు అనేటువంటి విషయం. అది గ్రీక్లో స్కాండలిజో అనేటువంటి పదం అన్నమాట. దాంట్లో నుండి మనకి ఇంగ్లీష్లోనికి స్కాండల్, స్కాండలైజ్ అనేటువంటి పదాలు వస్తాయి. సో దాని యొక్క అర్థం ఏంటంటే తొట్టిల్ల చేయడము, వారు నడుస్తున్నటువంటి త్రోవ నుండి పక్కకు తోసివేయడము, లేకపోతే పక్కకి తీసుకెళ్ళిపోవడము, వారిని పాపములోనికి ప్రేరేపించడము, వారు విశ్వాసము నుండి తొలగిపోయేటట్టు భ్రష్టత్వములోనికి తీసుకుపోవడము, లేక వారిని ఆటంకపరచడం. ఇంగ్లీష్ బైబిల్స్లో ఈఎస్విలో కాజ్ టు సిన్ అంటే వారు పాపము చేసేటట్టు కారణాన్ని ఇవ్వడము అని, ఎన్ఎల్టీలో ఫాల్ ఇంటూ సిన్ వారు పాపంలో పడేటట్టు చేయడం అని, ఇంకో దాంట్లో లూజ్ ఫెయిత్ వారికి ప్రభు అయిన యేసు మీద ఉన్నటువంటి విశ్వాసమును వారు కోల్పోయేటట్టు ప్రేరేపించడం అని, అండ్ ఇక స్టంబుల్ అనేది అంటే వారు తొట్టిల్లేటట్టు చేయడము, లేకపోతే డౌన్ఫాల్ వారు పతనానికి పోవడానికి కారణం అవ్వడము అనేటువంటి వివిధ రకాలుగా అనువదించబడింది. సింపుల్గా చెప్పాలంటే వారిని యేసుతో నడవకుండా వారిని పడగొట్టడం. సో వారి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి పతనానికి కారణం అవ్వడం. అంటే ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, ఈ చిన్నవారిలో అని ఆయన చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో. దాని గురించి కూడా మనం చూస్తే ఆ చిన్నవారు మరి చిన్నపిల్లలా, లేకపోతే యేసుక్రీస్తునందు ఉన్నటువంటి సామాన్యమైన అంత పెద్ద విలువ, గుర్తింపు, విశిష్టత లేనటువంటి మామూలు యవన విశ్వాసుల అనేది కూడా ఒక అభిప్రాయ భేదం ఉంది. కానీ దీనికి సంబంధించినటువంటి మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఉన్నటువంటి భాగాన్ని మనం చూస్తే అక్కడ 5, 6 వచనాలు ఒకవేళ మీరు గమనిస్తే, మత్తయి 18వ అధ్యాయము 5, 6 వచనాలు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒక్కనిని అభ్యంతరపరచు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగొట్టి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు అని చెప్పాడు గనుక ఇది చిల్డ్రన్ అయి ఉండొచ్చు అని ఒక అభిప్రాయము. దాంట్లో ఏమీ మనకి పొరపాటు లేదు, పిల్లలు కూడా అయి ఉండవచ్చు. రెండవది, ఇక్కడ మార్కు సువార్తలో మనం చదువుతున్నటువంటి నేపథ్యంలో వీరు గతంలో కూడా మనము చూసినట్టు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ఒక కామన్ యంగ్ బిలీవర్, న్యూ బిలీవర్ అయి ఉండొచ్చు. ప్రభునందు అప్పుడే విశ్వాసం ఉంచినటువంటి అంత గుర్తింపు లేనటువంటి, ఎందుకంటే పేతురు, యోహాను, యాకోబులు ఎలిటిస్ట్ బిలీవర్స్, అంటే వీరు మరి ఘనమైనటువంటి అందరికీ కనబడేటువంటి ప్రభువుకు దగ్గరగా ప్రియముగా కనబడేటువంటి విశ్వాసులుగా గ్రేట్ బిలీవర్స్గా కనబడతారు కనుక అంత గ్రేట్గా లేకుండా ఎవరి దృష్టిలో పడకుండా ఉండేటువంటి లిటిల్ బిలీవర్స్ని ఆయన సూచించి చెప్పొచ్చు.
సో చర్చెస్లో రెండు రకాలుగా ఉంటారు. మరి చాలా స్పష్టంగా ప్రత్యేకంగా కనబడేటువంటి విశ్వాసులు ఉంటారు. కొంతమంది మరి సిగ్నిఫికెన్స్ లేకుండా ఇన్సిగ్నిఫికెంట్గా ఎవరు పట్టించుకోకుండా ఉండేటువంటి విశ్వాసులు ఉంటారు. ప్రభు ఏం చెప్తున్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచు వారిని మీరు ఎలా ట్రీట్ చేయాలో తెలుసుకోమని చెప్తున్నాడు. వారిలో ఏ ఒక్కరిని కూడా మీరు చిన్న చూపు చూడకూడదు. మామూలుగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని దారి తప్పించేటువంటి వారు, లేకపోతే వారికి అభ్యంతరాన్ని కలిగించేవారు, వారిని పాపంలో ప్రేరేపించి తీసుకుపోయి పడగొట్టేటువంటి వారు ఎవరు అంటే మనందరం ఈజీగా చెప్తాము, కల్టిస్టులు అంటే మత భేదానికి సంబంధించినటువంటి కొన్ని గుంపులు బైబిల్ని వాడతారు, కానీ బైబిల్ని వక్రీకరించి వాక్య సత్యమును సత్యముగా కాకుండా దానిలో లేని దాన్ని చొప్పించి చెప్పేటువంటి అబద్ధికులు. వీరు విశ్వాసులను అవిశ్వాసులుగా చేసి పరలోకవాసులను నరకవాసులుగా చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వారు. రెండవది షార్లటాన్స్ అంటే దేవ నామమును వాడతారు, దేవుడి వాక్యమును చెప్తారు, దేవుడి సేవకులముగా వచ్చామంటారు, కానీ వారిని దేవుడు ఎప్పుడు పంపలేదు. అండ్ వారు దేవుడి సేవ చేయట్లేదు, వారు దేవుడి సేవ పేరట మోసం చేస్తున్నారు, ఇతరులను వంచనకు గురి చేస్తున్నారు. అట్లాంటి వారు చాలా మందిని దారి తప్పిస్తారు. మూడో వ్యక్తులు, వీరు క్రికెట్ పీపుల్ అన్నమాట. వీరు వికృతమైనటువంటి వారు. వీరు విశ్వాసములో ఉన్నట్టు మనకు కనబడతారు, వీరు బైబిల్ని చదువుతుంటారు, ప్రార్థనలు చేస్తుంటారు, సంఘారాధనలకు వస్తుంటారు, కానీ వీరి యొక్క స్వభావంలో ఇంకా వంకరతనం ఉంది గనుక, వీరు వంకర మార్గంలో నడిచేవారు గనుక యేసుతో తిన్నగా పోయేటువంటి విశ్వాసులు అంత బలంగా అంత వాక్య జ్ఞానము లేకుండా ఉన్నప్పుడు వారిని వీరు దారి తప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక నాలుగవది ఏంటంటే కార్నల్ క్రిస్టియన్, శరీర సంబంధులైనటువంటి క్రైస్తవులు. వీరు దేవుడి కన్నా లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తారు, వీరికి పాపపు సుఖాల మీద ఎప్పుడు దృష్టి ఉంటుంది. అండ్ ఇట్లాంటి వారు దారి తప్పుతుంటారు, వారితో ఇతరులను కూడా దారి తప్పిస్తారు. సో బైబిల్ ప్రకారం ఒక క్రైస్తవ విశ్వాసి ఇతరులు పైకి వెళ్ళడానికి, దేవుడికి సమీపంగా రావడానికి మెట్టుగా ఉండాలి తప్ప వారిని పడగొట్టి దేవుడికి దూరం చేసేటువంటి గట్టులాగా ఉండొద్దు. మనము స్టెప్పింగ్ స్టోన్స్ లాగా ఉండాలి తప్ప స్టంబ్లింగ్ బ్లాక్స్ లాగా ఉండకూడదు. సో గుర్తుపెట్టుకోవాలి, నేను యేసుక్రీస్తు పేరట ఎవరికైనా వాక్యపరమైనటువంటి సలహా ఇచ్చినప్పుడు అది దేవుడు ఆమోదించేదిగా, వింటున్న వ్యక్తికి దీవెనకరంగా ఉండాలి. వారికి నచ్చినా నచ్చకపోయినా పర్వాలేదు, దేవుడు చెప్పింది నేను చెప్పాలి. రెండవది, నా యొక్క మాదిరి వారిని దారి తప్పించేటట్టు, దేవుడికి దూరం చేసేటట్టు ఉండకూడదు. మూడవది, నా యొక్క కన్సిస్టెంట్ లైఫ్ స్టైల్, నా క్రమబద్ధమైన జీవన విధానము ఎవరు కూడా నన్ను చూసి చెడిపోయేటట్టు నేను కలిగి ఉండకూడదు. అండ్ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా పాస్టర్ల దగ్గరికి మీరు ఒకవేళ వెళ్ళి దేవుడి వాక్యంలో మాకు ఈ విషయం గురించి ఏం చెప్తుందో చెప్పండి అంటే చాలా సులువుగా మీకు కావలసినటువంటి సలహా ఇచ్చి మిమ్మల్ని పడగొట్టేటువంటి వారే ఎక్కువ. మీకు నచ్చకుండా, మీకు ఇబ్బంది కలిగించినా, మీకు కుచ్చుకున్నా కూడా మీకు సత్యం చెప్పి మిమ్మల్ని దేవుడి వైపు నడిపించేటువంటి వారు తక్కువ. ఇక మనము ఎట్లా బ్రతుకుతున్నాం, మన మాదిరిని ఇతరులు చూస్తున్నారు, ప్రతినిత్యం వారు మన గురించి ఆలోచిస్తున్నారు, వారిని మనము పైకి తెస్తున్నామా కిందికి తీసుకుపోతున్నామా అన్న ఆలోచన లేకుండా బ్రతికేవారు అండ్ ఇతరులను కావాలని దారి తప్పించేవారు. సో ఇది ఒక గంభీరమైనటువంటి బాధ్యత అన్నమాట, సోబరింగ్ రెస్పాన్సిబిలిటీ. ఆలోచించండి, మనుషులను పాపములో ఉన్న వారిని మనము దేవుడి దగ్గరికి తీసుకుని రావాలి. రక్షణ సువార్త ప్రకటించడం ద్వారా వారిని మనము ప్రేమతో ప్రభు దగ్గరికి తీసుకురావడం ద్వారా. అంతేగాని ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారిని ప్రభు నుండి దూరముగా మరలా మనం పాపంలోనికి తీసుకుపోకూడదు. సో ఒక క్రైస్తవ తల్లి తండ్రిగా ఉన్నటువంటి వారు వారి బిడ్డల పట్ల, ఇంకా రక్షణ పొందక లేక అప్పుడే రక్షింపబడుతున్నటువంటి బిడ్డల పట్ల ఎంత పెద్ద బాధ్యతను కలిగి ఉన్నారు. వారి జీవితము, వారి పిల్లలు దేవుడి మార్గం నుండి పక్కకి తప్పిపోకుండా ఉంచుకోవడానికి. అండ్ మెచ్యూర్ సెయింట్స్ అంటే ముందుగానే రక్షింపబడి ప్రభుతో అనుభవం ఉన్నటువంటి వారు, వారి తర్వాత రక్షింపబడి యేసు దగ్గరికి వస్తున్నటువంటి వారి పట్ల ఎంత పెద్ద బాధ్యతను కలిగి ఉన్నారు. అందుకనే బైబిల్లో దేవుడు చెప్పాడు, వృద్ధులు యవన పురుషులకు ఏమి నేర్పించాలో, వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకు ఏమి నేర్పించాలో, సేవకులు ఎంత పెద్ద బాధ్యతను కలిగి ఉన్నారు. వారి దగ్గరికి దేవుడు తీసుకుని వచ్చినటువంటి మందను ఆయన మార్గంలో ఆయన్ని వెంబడించేటట్టు సిద్ధపరచడానికి. సో తల్లిదండ్రులు రాజీ పడకూడదు, పరిపక్వత కలిగినటువంటి పరిశుద్ధులు రాజీ పడకూడదు, అండ్ దేవుని యొక్క సేవకులు రాజీ పడకూడదు. మనిషిని దేవుడి మార్గంలోనే నడిపించాలి.
జాన్ మెకార్థర్ జూనియర్ ప్రపంచంలో పేరు గడించిన అంటే మంచి పరిశుద్ధమైన సేవకుడిగా గుర్తింపబడ్డాడు. ఆయన 4 కారణాలు చెప్పాడు ఒకరు ఇంకొకరిని ఎట్లా పాపములోనికి నడిపించవచ్చు. సో ఆయన చెప్పిన దాంట్లో ఆ 4 మాటలు నేను చెప్తాను. ఆయన ఇచ్చిన వివరణ అంతా నేను చెప్పట్లేదు, బట్ ఆయన 4 విషయాలు చెప్పాడు. ఈ 4 రకాలుగా మనము యేసునందు విశ్వాసం ఉంచినటువంటి ఒకరిని పాపములోనికి తీసుకుపోయి వారికి అభ్యంతరాన్ని కలిగించి పడగొట్టగలం. మొదటిది నేరుగా డైరెక్ట్గా వారిని పాపము చేయమని శోధించుట, వారిని పాపము చేయుటకు ఆహ్వానించుట, వారు దేవుడి యొక్క ఆజ్ఞలను గైకొనకుండా వాటిని మీరేటట్టు వారిని ప్రోత్సహించుట. సో వారి చేత మీరు ఎప్పుడైతే అబద్ధము చెప్పిస్తారో, వారితో మీరు ఎప్పుడైతే కొండ్యాలు చెప్పిస్తారో, వారితో ఎప్పుడైతే మీరు మోసం చేస్తే పర్వాదే లోకంలో అందరూ అట్లాగే చేస్తున్నారని వారిని పురికొల్పుతారో, అప్పుడు మీరు వారి చేత పాపము చేయిస్తున్నారు. దేవుడి కన్నా లోకాన్ని వారు ఎక్కువగా ప్రేమించేటట్టు మీరు వారిని ప్రేరేపిస్తే మీరు వారిని పాపములో పడవేస్తున్నారు. అండ్ దేవుడు మెచ్చినటువంటి ఏ కార్యక్రమమైనా, ఏ వినోదమైనా, ఏ అంశమైనా మీరు చేసి వారిని కూడా చేయమని చెప్తే మీరు వారిని పాపంలో పడవేస్తున్నారు. అండ్ మీ గతి నరకానికి మిమ్మల్ని తీసుకుపోతుంది. సో ఇవన్నీ నరకానికి తీసుకుపోయే విషయాలు, జాగ్రత్త. రెండవది ఇండైరెక్ట్గా మనము వారిని చెడు చేయడానికి ప్రేరేపించుట, వారిని చెడు చేయడానికి రెచ్చగొట్టుట. ఇక్కడ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో మీ పిల్లలకు కోపము రేపక అని రాయబడింది. తల్లిదండ్రులకు రాయబడి ఉంది, ముఖ్యంగా తండ్రులకు చెప్పబడింది. మీ పిల్లలను మీరు సరిగ్గా ట్రీట్ చేయకపోతే, వారితో సరిగ్గా వ్యవహరించకపోతే వారికి మీ మీద కోపం వస్తుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే వారికి ఉన్నటువంటి మరి ధనమే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, విపరీతంగా వారి యొక్క ధనాన్ని ఫ్లాంట్ చేస్తారు. అంటే వారికి ఉన్నటువంటి ధనాన్ని వారి వస్తువుల్లో ఇతరులకు చూపించేటట్టు, వారి వస్త్రాల్లో ఇతరులకు చూపించేటట్టు, వారు వేసుకున్నటువంటి ఆ యొక్క ఆభరణాల్లో ఇతరులకు చూపించేటట్టు చేసినప్పుడు, ఒక ధనికుడు చర్చ్కి వస్తున్నాడు, విస్తృతమైనటువంటి డబ్బు పెట్టి మెర్సిడీస్ బెంజ్ కార్లో వస్తాడు, మరి వేసిన చొక్కా 10,000 రూపాయలు, మరి చేతికి ఆయన కట్టిన గడియారం 1,00,000. అట్లాంటివి మామూలు విశ్వాసులు చూసినప్పుడు, పేద విశ్వాసులు చూసినప్పుడు ఆయనకు అంత ఉంది, మాకు లేదో, ఆయన్ని దేవుడు అట్లా చూస్తున్నాడు, మమ్మల్ని దేవుడు ఇట్లా పెట్టాడు, మేము కూడా అట్లా కష్టపడితే, మేము కూడా అట్లా సంపాదిస్తే, మేము కూడా వ్యాపారం చేస్తే, మేము కూడా వాటిని కొనుక్కోవచ్చు, కలిగి ఉండొచ్చు అనేటువంటి ఆలోచన వారికి, వీరికి తెలియకుండా వీరు వేసిన వారిని వీరు పాపంలోనికి తీసుకుపోతున్నారు. అందుకనే మనము ఏమి వేసుకుని ఇతరుల ముందు మనము ఏం పెడుతున్నాం అనేది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మెచ్యూరిటీలో నేను ఎప్పుడు చెప్తాను, సింప్లిసిటీ ఈజ్ ద బెస్ట్ థింగ్. మెచ్యూరిటీ అంటే ఆత్మీయంగా పరిపక్వత పొందేవాడు ఆడంబరము లేకుండా సామాన్యముగా ఉంటాడు. అది చాలామంది తెలుసుకోక దారి తప్పిపోతారు. పిల్లల విషయంలో చూస్తే ఒకరిని పట్టించుకుంటారు, ఒకరిని పట్టించుకోరు, ఒకరి మీద ప్రేమ గుమ్మరిస్తారు, ఒకరిని కనీసం ప్రేమతో పలకరించను కూడా పలకరించరు. సో పిల్లలకి తెలిసిపోతుంది, డాడీకి ఎక్స్ అంటే ఇష్టము, డాడీకి నేనంటే ఇష్టం లేదు, మమ్మీకి వై అంటే ఇష్టం, మమ్మీకి నేనంటే ఇష్టం లేదు. వారికేమో వారి ఇంట్లో లేకపోయినా కూడా గిన్నె నిండా తీసి వారు వచ్చేంత వరకు దాచిపెడతారు. నేనున్న గిన్నెలో ఉన్నా కూడా నాకు అయ్యరు. సో వారు మీరు వెంబడించే యేసును వెంబడించకూడదని నిర్ణయించుకుంటారు. ఎందుకంటే యేసును వెంబడించి మీరే ఇట్లా తయారైతే నేను ఆయన్ని వెంబడించను. మూడవది పాపిస్టి మాదిరిని వారి ముందు పెట్టడం. చర్చెస్లో కొంతమంది ఉంటారు తిరుగుబాటుదారులు, వారు చెడిపోతారు, వారు దేవుడిని లెక్క చేయరు, సేవకులను లెక్క చేయరు, సంఘ క్రమాన్ని లెక్క చేయరు. అండ్ వారు కొంతమందిని ముఠాను తయారు చేస్తారు, వారిని కూడా దేవుడిని, సంఘాన్ని, సంఘ సేవకులను లెక్క చేయకుండా తయారు చేస్తారు. ఇట్లాంటి వారే సంఘాలను చీలుస్తారు. అండ్ తర్వాత వారు వెళ్ళిపోయిన తర్వాత వారు ఎక్కడికి పోతారో అనేది వారు గ్రహించరు. కానీ యేసుప్రభు స్పష్టంగా చెప్పాడు, వారు నరకానికి పోతారు. 10 ఏళ్ల క్రితం ఈ చర్చిలో ముగ్గురిని నేను ఈ చర్చ్ బిల్డింగ్లోనే పెట్టి వారికి మరి సహాయం చేసి, వారు అప్పుడే ఒకరు చదువుకుంటున్నారు, ఇంకొకరు ఉద్యోగం వెతుక్కుంటున్నారు, ఇంకొకరు
ఉద్యోగం చేస్తున్న సరిపడా ఆదాయం లేదు కనుక వారు ఇక్కడే వండుకొని ఇక్కడే భోజనం చేసి ఇక్కడే వారు అద్దె లేకుండా ఉండడానికి అండ్ వారిలో ప్రతి నెల ఒక్కొక్కరికి స్టైఫండ్ ఇవ్వడానికి నేను ఏర్పాటు చేస్తే ఒక వ్యక్తి వచ్చాడు, ఎక్కడి నుండో వేరే రాష్ట్రం నుండి ఇక్కడికి వచ్చాడు, మా సంఘానికి వస్తున్నాడు. అతడు కూడా వారితో ఉండడం మొదలుపెట్టాడు అండ్ వారితో చెప్పాడు, మనకి చర్చ్ అవసరం లేదు, మనకి పాస్టర్లు అవసరం లేదు, మనం ఇట్లా రెగ్యులర్గా వారం వారం కలవాల్సిన పని లేదు, ఇదంతా కూడా ఈ పాస్టర్లు కల్పించింది అని చెప్పి ఆ ముగ్గురిని చెడగొట్టాడు. అండ్ ఒక రోజున నలుగురు వెళ్ళిపోయారు. అండ్ తర్వాత వారు ఒకరింట్లో కూడుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు వారు చెల్లా చెదరైపోయారు. ఎటు పోయారు అంటే దిక్కు లేకుండా పోయారు. కల్ట్స్ ఎట్లా వస్తాయంటే మంచి సంఘాల్లో వాక్యానుసారంగా ఉన్న సంఘాల్లోనికి ఒక దుర్బోధకుడు దూరుతాడు. వాడు కొందరిని ఎవరికి తెలియకుండా మెల్లగా వల వేసి వారిని విశ్వాసం నుండి బయటికి లాగేస్తాడు. ఆ ప్రకారం వారిని నాశనం చేసేస్తాడు. మెకార్థర్ ఇచ్చినటువంటి 4వ కారణం ఏంటంటే, మీరు ఒకవేళ పరిశుద్ధపరచబడితే, మీరు ఒకవేళ నీతిమంతులుగా తీర్చబడితే, మీరు ఇతరులను పరిశుద్ధపరచుటలో పని చేయకపోతే, అంటే వారిని పరిశుద్ధత వైపు మీరు పురికొల్పకపోతే, వారిని నీతి వైపు మీరు నడిపించకపోతే, వారిని హెబ్రీ 10:24-25లో చెప్పబడినట్లు మీరు పురికొల్పకపోతే, మీరు వారికి మేలు చేసిన వారు కారు కనుక మీరు జాగ్రత్త. సో యేసుప్రభు ఏమంటున్నాడు ఇలాంటి వారి గురించి? ఎండ్ ఆఫ్ కోట్, అది అయిపోయింది. వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు. సో ఇలా యేసునందు విశ్వాసం ఉంచినటువంటి చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరిచినటువంటి వాడు ఎవడైనా సరే, వాడి మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు అంటున్నాడు. ఎట్లాంటి తీక్షణమైనటువంటి మాటలు ఆయన వాడుతున్నాడో చూడండి. మిల్ స్టోన్, గ్రీక్లో మ్యూలోస్, ఆనికాస్ అనేటువంటి పదాలు. మిల్ స్టోన్ అంటే ఒక కంచెర గాడిద తిప్పేటువంటి రాయి అన్నమాట దాని అర్థం. మనిషి దాన్ని ఎత్తలేడు, అంత బరువుగా ఉంటుంది అది. ఒక కంచెర గాడిద దానికి కడితే అది తిప్పుతుంటుంది అన్నమాట. అది ధాన్యాన్ని నూర్చేటువంటి తిరుగటి రాయి. దానికి మధ్యలో రంధ్రం ఉంటుంది. సో ప్రభు అయిన యేసు ఏం చెప్తున్నాడు? ఆ ఎవ్వడు మోయలేనటువంటి గాడిద మాత్రమే, ఎద్దు మాత్రమే తిప్పగలిగినటువంటి పెద్ద తిరుగటి రాతిని తీసుకుని వచ్చి అట్లాంటి భ్రష్టుడికి మెడ చుట్టూ వేయండి, వాడిని తీసుకెళ్లి సముద్రంలో పడవేయండి. వాడు దాంట్లో నుండి బయటపడలేడు. ఆ యొక్క బరువైనటువంటి రాయి ఆ చీకటి సముద్రపు అగాధంలోనికి తీసుకెళ్తే అది అక్కడ నేలకు పోయి ఆగితే వీడు అక్కడ దాంట్లో ఇరుక్కొని ఇట్లా ఉంటాడు. వాడు అట్లా విలవిల్లాడి చస్తాడు. అది వానికి మేలు అంటున్నాడు ఆయన. ఒక విశ్వాసిని యేసు నుండి దూరము చేసేటువంటి ఘోర దుష్కార్యము కన్నా ఈ ప్రకారము చేయుట వానికి మేలు. ఇది ఒక బోధకుడు చెప్పిన మాటలు కావు. పౌలు చెప్పలేదు, పేతురు చెప్పలేదు, యోహాన్ చెప్పలేదు, యేసు క్రీస్తు చెప్పాడు. రోమన్లు ఈ శిక్ష విధించేవారు. రోమన్లకు తిరుగుబాటుదారులు ఎదురైనప్పుడు వారు ఈ శిక్ష వేసేవారు. ఉదాహరణకి చరిత్రలో జూడస్ ద గ్యాలిలియన్ అనేటువంటి ఒక తిరుగుబాటుదారుడు కొంతమంది ముఠాను తయారు చేసి రోమన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నప్పుడు రోమన్ సైన్యం ఏం చేసిందంటే జూడస్ ద గ్యాలిలియన్ యొక్క ముఠా నాయకులను ఒక్కొక్కరిని దొరకపుచ్చుకొని వారి మెడకు తిరుగటి రాయి పెట్టి లేక కట్టి వారిని సముద్రంలో ముంచేసేవారు. దారుణమైన చావది. సో మొదట ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని అభ్యంతరపరిచే వారి గురించి హెచ్చరిక చేశాడు. ఇప్పుడు అలా అభ్యంతరపరచకుండా మనకి ఉన్నటువంటి సమస్యల గురించి మనకు హెచ్చరిక చేస్తున్నాడు. సో మీరు ఇతరులను యేసులో విశ్వాసం ఉంచిన వారిని పాపంలోకి నడిపించకూడదు. అండ్ మీరు కూడా యేసు విశ్వాసమును విసర్జించి పాపములోనికి వెళ్ళకూడదు అని 43 నుండి 47 వరకు ఆయన చెప్తాడు. కాకపోతే అక్కడ 3 శరీర భాగముల గురించి, 3 బాడీ పార్ట్స్ గురించి ఆయన చెప్తాడు. దాని గురించి కూడా మనం క్లుప్తంగా విందాం. కానీ ఎంత చక్కగా ప్రభు అయిన యేసు దాన్ని బోధించాడంటే, మొదట ఎడల, ఇంగ్లీష్లో ఇఫ్ అని ఉంటుంది. ఇఫ్ యువర్ హ్యాండ్ మేక్స్ యూ స్టంబుల్, ఇఫ్ యువర్ ఫుట్ మేక్స్ యూ స్టంబుల్, ఇఫ్ యువర్ ఐ మేక్స్ యూ స్టంబుల్. అది తెలుగు బైబిల్లో నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల. సో అక్కడ ఒక కండిషనల్ క్లాజ్ ఉంది. ఇది నీతో ఇట్లా పాపము చేయిస్తే, నాకు వేరుగా నీవు పోయేటట్టు ప్రేరేపిస్తే, రికమెండెడ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, అప్పుడు నీవేం చేయాలో చెప్తున్నాడు. అంటే నీవు పాపము చేయడానికి ప్రేరేపణ చేతి ద్వారా, పాదము ద్వారా, కంటి ద్వారా, నీలో ఉన్నటువంటి నీ యొక్క అవయవముల్లో ఏదో ఒక దాని ద్వారా నీకు కరిగితే నీవు ఏమి చేయాలి? నరికివేయాలి.
కనికరము కలిగినటువంటి వ్యక్తి కసాయి మాట్లాడేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. నరికి వేయాలి, కట్ ఆఫ్ అంటున్నాడు. ఎందుకంటే అట్లా చేయకపోతే తర్వాత వచ్చేటువంటి కంపారిటివ్ స్టేట్మెంట్, అంటే అట్లా నువ్వు నరికేయకపోతే నీకు వచ్చేటువంటి పరిస్థితి ఏంటి, నరికేస్తే నీవు అంగహీనుడు అయినా కూడా నీకు ఉండేటువంటి ధన్యత ఏంటో దాని గురించి చెప్తాడు. అది కూడా మనం చూసుకుంటూ పోదాం. మొదటిది ద సిన్ఫుల్ హ్యాండ్. ద సిన్ఫుల్ హ్యాండ్ అంటే పాపిష్టి చెయ్యి. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, నీ చెయ్యి నిన్ను తొందర పెడితే, నీ చెయ్యి నీతో తప్పు చేయిస్తే, నీ చెయ్యి నిన్ను తొట్టిల్ల చేస్తే నీవేం చేయాలి? మనందరికీ తెలుసు, చేతులు చాలా గొప్ప అవయవాలు. హ్యాండ్స్ మనిషి దేహంలో దేవుడు పెట్టినటువంటి గొప్ప అవయవాలు. అండ్ ఈ గొప్ప అవయవాలు మానవుడి జీవితానికి సంబంధించినటువంటి ఉద్దేశాలు, మానవుడి జీవితానికి సంబంధించినటువంటి పనులు నెరవేర్చుటకు దేవుడు అమోఘమైన రీతిలో సృష్టించి ఇచ్చాడు. కానీ దేవుడు దేన్నైతే నిషేధించాడో దానికోసం చేతులు ఎప్పుడైతే వాడబడతాయో అప్పుడు ఆ చేతులకు శిక్ష అనేది తప్పకుండా కలగాలి. కయీను అనేటువంటి ఒక వ్యక్తి తన తమ్ముడు దేవుడి చేత ఆమోదింపబడి అతడు తృణీకరింపబడినప్పుడు తమ్ముడు తప్పేం లేదు, కానీ తమ్ముడి మీద పడి అతన్ని హత్య చేశాడు. కయీను అతన్ని చంపేశాడు, తన చేతులు వాడి తమ్ముడిని చంపేశాడు గనుక హేబేలు యొక్క రక్తము దేవుడికి మొర్రబెట్టింది. ఆకాను ఇశ్రాయేలీయుడు, దేవుడి చేత దీవింపబడినటువంటి జనాంగానికి సంబంధించిన వాడు. దేవుడు చెప్పాడు నిషేధింపబడిన దాన్ని తీసుకోవద్దు, కానీ అతడు పోయి ఆ షీనారు పై వస్త్రాన్ని, ఆ వెండిని, ఆ బంగారాన్ని తీసుకున్నాడు, ఈ చేతులతో తీసుకున్నాడు. అతడితో పాటు అతని కుటుంబం అంతటిని కూడా దేవుడు చంపి పారేయాల్సి వచ్చింది. సో చేతులు మనతో పాపాలు చేయించకుండా జాగ్రత్త పడడానికి హెచ్చరిక. రెండవది ఏంటంటే ద షాడీ ఫుట్, అంటే అవినీతి నడిపించేటువంటి పాదం. నీ పాదం నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, సో నీ పాదం నేను తొందర పెడితే, నీ పాదం నిన్ను తప్పటడుగులు వేయిస్తే, నీ పాదం నీతో తొట్టిల్లిపోయేటట్టు చేస్తే నీవు జాగ్రత్త. ఈ పాదాలు లేకపోతే మనము ప్రయాణాలే చేయలేం కదా. నిలబడడం కానీ, కూర్చోవడం కానీ, నడవడం కానీ, పనులు చేయడానికి కానీ పాదాలు ఎంత ఉపయోగపడతాయి. దేవుడికి మనం ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కానీ ఈ పాదాలతో ఒకడు ఎలీషా లాంటి గొప్ప ప్రవక్తకి, పరిశుద్ధమైనటువంటి ఉద్దేశము కలిగినటువంటి దైవ సేవకుడికి దాసుడిగా ఉండి, గెహాజీ అనేటువంటి వాడు నయమాన్ వచ్చినప్పుడు ఎలీషా అతడి దగ్గర ఏమీ తీసుకోనని చెప్పినప్పుడు అతడు పోతుంటే గెహాజీ ఎలీషా నన్ను పంపాడని అబద్ధం చెప్పి పరుగున పోయి నయమాను దగ్గర నుండి కొంత కక్కుర్తి సొమ్మును తీసుకున్నాడు. చూడండి, తర్వాత అతడికి అతడి ఇంటి వారికి జీవితకాలపు కుష్టి వచ్చింది. ఆ కాళ్ళు అతన్ని పరిగెత్తింపజేసాయి. మొదటి రాజులు 13వ అధ్యాయంలో ఒక దైవ సేవకుడు వస్తాడు. మొదట భాగంలో మంచిగా దేవుడు చిత్తం చేస్తాడు, కానీ తర్వాత ఒక ముసలి ప్రవక్త అబద్ధంతో వాడిని వెనక్కి పిలిస్తే అతడు మళ్ళా వెనక్కిపోయి వాడి ఇంట్లో ఉండి భోజనం చేస్తాడు, పానీయం చేస్తాడు. తర్వాత వాడు చంపబడతాడు సింహంతో. మూడవది ఏంటంటే ద షేమ్ఫుల్ ఐ, అవమానకరమైన కన్ను. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, నీ కన్ను నిన్ను తొందర పెడితే, నిన్ను తప్పు చేయిస్తే, నీకు లేని ఆశలని పుట్టింప చేసి నిన్ను తొట్టిల్లు చేస్తే అది నీకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. మనసంట కన్నులను వెంబడించి నడుస్తుందంట. ఐజ్ ఆర్ ద విండోస్ ఆఫ్ ద సోల్ అంటారు. ఆత్మ యొక్క కిటికీలు కళ్ళు. సో ప్రపంచాన్ని కళ్ళతో చూస్తాం, అందుకని దేవుడు నేత్రాశ గురించి హెచ్చరిక చేశాడు. హవ్వ మొట్టమొదటిసారి తోట అంతటినీ చూసింది, అప్పుడు ఆమెకేమీ ఇబ్బంది కలగలేదు. దాంట్లో మధ్యలో ఉన్నటువంటి వృక్షాన్ని కూడా చూసింది. కానీ ఎప్పుడైతే సాతాను వచ్చి ఆమెను ప్రేరేపించాడో అప్పుడు ఆమె నిదానించి దాన్ని చూసినప్పుడు సాతాను చెప్పినటువంటి లక్షణాలన్నీ నేను ఈ పండు తింటే నాకు దొరుకుతాయి అన్న ఆలోచనతో ఆశపడి నిషేధించిన దాన్ని ఆమె తీసుకుంది గనుక ఆమె భర్త పాపంలో పడిపోయారు. దావీదు తన భార్యలతో సుఖించడమే కాదు, తన భార్య కాకుండా మరొకని భార్యను అతడు స్నానం చేస్తున్నప్పుడు చూసి ఆమెను పిలవమన్నప్పుడు వచ్చినటువంటి దాసుడు పాపం అతనికి ఒక సత్యం చెప్తాడు, ఆమె పలానా వ్యక్తి భార్య అని. వెంటనే దావీదు ఆ యొక్క ప్రపోజల్ని డ్రాప్ చేసేయాల్సింది, ఎందుకంటే పరుని భార్యను ఆశించకూడదు. 10వ ఆజ్ఞల్లో ఉన్నటువంటి విషయం అది. కానీ దావీదు కంటి పాపానికి తావిచ్చాడు. సో కన్ను చేసేటువంటి పాపాల గురించి బైబిల్లో చాలా రాయబడ్డాయి. కానీ బైబిల్ పండితులు ఆ ప్రభు చెప్పినటువంటి ఈ విషయాన్ని మాత్రం ఎక్కువ సెక్షువల్ సిన్కి వారు మరి కనెక్ట్ చేస్తారనమాట. కామేచ్ఛకు
అండ్ లైంగిక పరమైనటువంటి పాపానికి దగ్గర సంబంధం ఉంది అన్నది అభిప్రాయం. నేను 2 ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తాను. పాత నిబంధనలో ఒక స్త్రీ ఒక యవనస్తుడి మీద, పరిశుద్ధుడి మీద కన్ను వేసింది. ఒకని భార్య ఒక పెళ్లి కాని యవనస్తుడిని చూసినప్పుడు వానితో శయనించాలి, వ్యభిచరించాలని కన్ను వేసింది. సో ఆమె ఎవరో మనకి తెలుసు. ఆదికాండం 39:7 పొతీఫర్ భార్య. ఆ యవనస్తుడు ధన్యుడు, ఎందుకంటే అతడు ఆమెతో ఉండడానికి కూడా ఇష్టపడలేదు. మత్తయి 5:28 యేసుప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన అంటాడు, నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. సో బైబిల్లో దేవుడు ఏం చూపిస్తున్నాడంటే, మోహపు చూపు ఒక పురుషుడు ఒక స్త్రీ వైపు చూడొచ్చు, మోహపు చూపు ఒక స్త్రీ ఒక పురుషుడి వైపు చూడొచ్చు. అండ్ ఇంకా అక్కడ రాబాయిలు తర్వాత కాలంలో, అంటే యేసుప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత 1, 2, 300 సంవత్సరాల కాలంలో, 1st, 2nd, 3rd సెంచరీస్లో రాబాయిలు ఈ యొక్క పాపములను ఇంకా కొంచెం లోతుగా తీసుకెళ్ళి చెప్పబోయారు. అవి నేను ఇప్పుడు మీకు చెప్పట్లేదు. కానీ ఈ 3, మన చేతులు, మన పాదములు, మన కళ్ళు మనతో పాపాలు చేయించినప్పుడు, దాని అర్థం ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మీరు చేసే సమస్తము, మీరు వెళ్ళే సమస్తము, అంటే ఆ ప్రాంతాలన్నీ, అంటే మీరు చూసే సమస్తము, అంటే మీ జీవితానికి సంబంధించినటువంటి సమస్తములో మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మిమ్మల్ని అవి నరకానికి తీసుకుపోగలవు. ఒక అంధుడు, కళ్ళు లేవు ఆయనకి 2. సో ఎవరో అడిగారంట, మీరు ఇప్పుడు ప్రభునందు విశ్వాసం ఉంచారు, ప్రభుకి ప్రార్థన చేసి చూపునివ్వమని అడగొచ్చు కదా. ఆయన వెంటనే చెప్పాడంట, యేసు ప్రభు ఒకసారి కాదు 2 సార్లు చెప్పాడు. అండ్ ఆయన ఎంత తీక్షణతతో చెప్పాడంటే నాకు అట్లాంటి ఆలోచనే రావట్లేదు. ఆయన చెప్పాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని తీసి పారవేయము. యాక్చువల్గా చెప్పాలంటే ప్లక్ ఇట్ అవుట్ అండ్ త్రో ఇట్ అవుట్, అంటే దాన్ని పెరికేసి పారేసాయి. నీ చేత్తో నీ కన్ను గుడ్లోనికి దాన్ని తీసి పారేసాయి. సో దేవుడికి తెలుసు నా కళ్ళు అట్లాగే చెడు చేస్తాయని, అందుకనే దేవుడికి స్తోత్రం, ఆయన నాకు ముందే చూపు లేకుండా చేశాడు. నాకు ఆ చూపొద్దు, అంటే నాకు చూపొద్దు, నాకు దేవుడు కావాలి అని ఆయన చెప్పాడు. రెండవది రాసుకునేవారు రాసుకోండి, ద సెవరింగ్ ఫ్యాక్టర్. ద సెవరింగ్ ఫ్యాక్టర్. సెవరింగ్ అంటే ఖండించి దాని నుండి వేరు చేయుట, కోసి వేయుట. ఇది 43bలో 44వ వచనం, 45bలో 46వ వచనం, 47bలో 48వ వచనంలో, ఆ భాగంలో క్లుప్తంగా మనం చూద్దాం. సో ప్రభు అయిన యేసు అంటున్నాడు, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని నరికివేయుము, నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని నరికివేయుము, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని తీసి పారవేయుము. సో మన హస్తము, మన పాదము, మన కన్ను, ఆ 3 అవి ఒకవేళ మనకు దేవుడికి వ్యతిరేకంగా పాపము చేయడానికి ప్రేరేపించి, శోధించి, పురికొల్పి ఆ ఎర్ర చూపుతూ ఉంటే, మనం వాటిని మన మీద నుండి లేక మన జీవితంలో నుండి పూర్తిగా కనికరం లేకుండా కసాయి వాడు నరికేసినట్టు నరికేయాలంటున్నాడు. ఇది ఒక హైపర్బోలి, అంటే అతిశయోక్తి. నిజంగా ఆయన మీ చేతిని నరకండి, మీ పాదాన్ని నరకండి, మీ కళ్ళు పీక్కోండి అని చెప్పట్లేదు. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆత్మీయంగా అట్లా మీకు అడ్డగా వచ్చేటువంటి వాటిని మీ నుండి పూర్తిగా తీసేయాలి, లేకపోతే అవి మిమ్మల్ని నరకానికి తీసుకుపోతాయి. సో సెల్ఫ్ సర్జరీ ఆన్ ద సోల్, మన ఆత్మకు సంబంధించినటువంటి కొన్ని విషయాల నుండి మనంతట మనమే వాటిని సర్జరీ ద్వారా కట్ ఆఫ్ చేసేసుకోవాలి. మీరు మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయంలో యేసు దానికి ఇంకా 2 పదాలు జోడించాడు. అక్కడ ఎట్లా చెప్తాడు? నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నరకడమే కాదు, నీ నుండి దూరంగా పారవేయి, పెరకడమే కాదు, నీ నుండి దూరంగా పారవేయి. అంటే మరొక్కసారి నీవు నరకబడిన నీ చేతిని తెచ్చి అతికించుకోకుండా, పెరికేసిన నీ కంటిని తెచ్చి తిరిగి అక్కడ పెట్టుకోకుండా, దానికి నీకు ఇక ఎప్పటికీ సంబంధం లేకుండా కట్ ఇట్ ఆఫ్ అండ్ కాస్ట్ ఇట్ అవే. సో సెపరేటింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ సిన్ ఈజ్ సచ్ ఎ సీరియస్ మ్యాటర్. నీవు నీ పాపము నుండి వేరు చేయబడుట అంత గంభీరమైనటువంటి విషయం.
యేసు ప్రభు పరలోకం కన్నా ఎక్కువ నరకం గురించి ఎక్కువ సార్లు చెప్పాడు. యేసు సువార్తలో ప్రేమ కన్నా ఎక్కువ ఆయన యొక్క హెచ్చరికలు మనకు కనబడతాయి. కనుక మనము ఆయన యొక్క ఉద్దేశం ఏంటో, ఆయన మన క్షేమాన్ని ఎంత కోరుతున్నాడు, మనము నాశనము అవ్వకుండా నిత్య జీవానికి రావాలని ఎంత ఆయన ఆవేదనతో ఈ మాటలు చెప్తున్నాడు అనేది గ్రహించాలి. కొంతమంది దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, లిటరల్గా దాన్ని తీసుకున్నారు. అట్లా తీసుకున్నటువంటి వారిలో మొదటి అర్లీ చర్చ్ హిస్టరీలో ఆరిజిన్ ఆఫ్ అలెగ్జాండ్రియా అనేటువంటి ఒక వ్యక్తి, ఒక సేవకుడు ఉండేవాడు. ఆయనకి కామేచ్ఛ ఎక్కువ, సెక్షువల్ లస్ట్ ఎక్కువ. సో ఆయన ఏం చేశాడంటే యేసుప్రభు చెయ్యి, పాదము, కన్ను మరి నరికేయమన్నాడు కనుక ఆయన తన పురుషాంగాన్ని నరికేశాడు. సో నేను నా పురుషత్వాన్ని తీసేస్తే నాకు కామేచ్ఛ ఉండదు. అది చాలా పెద్ద పొరపాటు, అది అవివేకం, మూర్ఖత్వం. మనిషి పాపము ఎక్కడి నుండి చేస్తాడు అనేది ఈ మార్కు 7లోనే యేసుప్రభు చెప్పాడు. హృదయంలో నుండి, లోపల నుండి, మనిషి యొక్క హృదయంలో నుండి ఈ పాపాలన్నీ బయటికి వస్తాయి. హృదయం ప్రేరేపిస్తుంది కనుక చెయ్యి చేస్తోంది, హృదయం పొమ్మంటోంది కనుక పాదం పోతోంది, హృదయం చూడమంటోంది కనుక కన్ను చూస్తోంది. సో ఆయన ఏం చెప్తున్నాడంటే అట్లాంటివి లేకుండా జాగ్రత్త పడమంటున్నాడు. కానీ నేను 2 చేతులు, 2 పాదములు, 2 కళ్ళు నరికి పెరికేసుకున్నా కూడా ఇంకా ఇది నాతో పాపం చేయిస్తుంది. సో ఇక్కడ ఆయన ఫిజికల్ యాంప్యూటేషన్ గురించి చెప్పట్లేదు, మ్యూటిలేషన్ గురించి చెప్పట్లేదు. బైబిల్లో నిజంగా దేవుని ప్రజలు వారి దేహమును కోసుకోకూడదు, ఎక్కడ కూడా కోసుకోకూడదు, మీ శరీర భాగములను కోసుకోకూడదు. సో దేవుడు ఫిజికల్ మ్యూటిలేషన్ గురించి చెప్పట్లేదు, స్పిరిచువల్ మార్టిఫికేషన్, ఆత్మీయంగా వాటిని చంపండి అని చెప్తున్నాడు. అది మనము గ్రహించుట చాలా అవసరం. సో ఏవేవైతే నీ జీవితాన్ని హానికరముగా మార్చుతాయో, ఏవేవైతే నిన్ను దేవుడి నుండి దూరం చేస్తాయో, ఏవేవైతే నీవు పరలోకానికి వెళ్లకుండా నిన్ను ప్రేరేపించి పాపంలో పడవేసి నరకానికి తీసుకెళ్తాయో, అలాంటి వాటి మీద నీవు బొత్తిగా కనికరం లేకుండా వాటిని నరికేయి, వాటిని పెరికేయి, వాటిని నీ నుండి దూరం చేసేసేయి. సో ఇక్కడ మనకి ఆయన చెప్పే గొప్ప విషయం ఏంటంటే, నీవు ఎంత సాక్రిఫైస్ చేసినా పర్వాలేదు, నీవు ఎంత డిసిప్లిన్లో నిన్ను పెట్టుకున్నా పర్వాలేదు, నీవు ఎంత నీవు డినై చేసుకున్నా పర్వాలేదు, నీవు ఎంత ఉపేక్షించుకుంటే అంత మంచిది. సో మనము పాపము చేయడానికి, చెడు చేయడానికి, దేవుడికి వ్యతిరేకంగా అవిధేయత చూపడానికి శోధింపబడగానే ఏం చేయాలి? వెంటనే ఆలస్యము చేయొద్దు. సిన్ని వెంటనే ఇమీడియట్గా మనము నాశనము చేయాలి. హార్ష్గా, అంటే ఎంత కఠినతతో దాన్ని నాశనము చేయొచ్చో దాన్ని నాశనము చేయాలి. అండ్ రూత్లెస్గా, కనికరము లేకుండా. సింపుల్గా చెప్తాను, మీ ఇంట్లో ఒక పెద్ద కింగ్ కోబ్రా వచ్చింది, మీరైతే దాన్ని చూసి భయపడి మంచం కాదు ఆ యొక్క పైన సజ్జా ఎక్కేశారు. మీరు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వాళ్ళని ఒకటి ఉంటుంది హైదరాబాద్లో, వాళ్ళకి మీరు ఫోన్ చేశారు, వాళ్ళు వచ్చి పాముల్ని పట్టుకొని పోతారు ఫీజు లేకుండా. వాళ్ళకి ఫోన్ చేశారు, వాళ్ళు వచ్చి దాన్ని పట్టుకోబోతుంటే అది విపరీతంగా బుసలు కొడుతుంది, దొరకట్లేదు. వాళ్ళు అనుకున్నారు ఇక దీన్ని పట్టుకోలేము, దీన్ని చంపేద్దామని. అప్పుడు మీరు అంటారు, పూర్తిగా చంపండి బ్రదర్, అది లేవకుండా చంపండి, 10 దెబ్బలు కొట్టండి దాన్ని. మిమ్మల్ని కాటేస్తే మీరు కేవలం కాటికే పోతారు, నరకానికి పోరు. అట్లాంటి దాన్ని చంపమంటున్నారు. కానీ కాటి తర్వాత కటిక చీకటి నరకానికి తీసుకుపోయేటువంటి మీ పాపాన్ని మీరు ఎట్లా విడిచిపెడతారు? అక్కడే మన మూర్ఖత్వం మనకి కనపడుతుంది. సో ఏదైనా సంబంధం జాగ్రత్తగా వినండి. లెజిటిమేట్, ఇల్లెజిటిమేట్ అంటే న్యాయబద్ధమైనవి అండ్ అక్రమమైనవి ఏవైనా సరే గుర్తుపెట్టుకోండి. మంచివి చెడ్డవిగా కనబడేటువంటి ఏవైనా, మీకు ప్రియమైనవి, మీకు ప్రయోజనకరమైనవిగా కనబడేవి ఏవైనా మిమ్మల్ని యేసు నుండి దూరము చేస్తే అవి మిమ్మల్ని నాశనానికి తీసుకుపోతున్నాయి. వాటిని మీరు కట్ ఆఫ్ చేసేయాల. అది రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. కొన్నిసార్లు నాకు కొంతమంది యవనస్తులు అడుగుతుంటారు, వారు అబ్బాయిలు అమ్మాయిలు కావచ్చు, మేము ఒకరితో రిలేషన్షిప్లో ఉన్నాము, మేము ఇంకా పెళ్లి చేసుకోలేదు, కానీ మేము మరి ఈ రకంగా హద్దులు దాటేసాము. అది ఘోరమైనటువంటి పాపం. అట్లా మీరు కంటిన్యూ అవ్వడానికి వీల్లేదు, అట్లాంటి రిలేషన్షిప్లో మీరు ఉండడానికి వీల్లేదు. ఒక విశ్వాసి ఒక అవిశ్వాసిని ప్రేమించి వారితో ఇక పెళ్లి చేసుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు నీ విశ్వాసము నుండి అవిశ్వాసి నిన్ను అభ్యంతరపరిచి పడగొట్టొచ్చు. అట్లాంటి రిలేషన్షిప్ ఏదైనా ఉంటే దాన్ని నీవు సెవర్ చేసేయాలి, అంటే దాన్ని కోసేయాలి, దాన్ని తీసేయాలి.
నిన్ను పాపంలో పడేసేటువంటి హ్యాబిట్, అలవాటు కావచ్చు, యాక్టివిటీ, లేకపోతే కార్యము కావచ్చు, దాన్ని నీవు వెంటనే నీ జీవితం నుండి తీసేయాలా. నీకున్నటువంటి హాబీ ఏదైనా సరే నిన్ను పడగొడుతుంటే దాని నుండి నీవు బయటపడాలా. అది సుఖం కావచ్చు, ప్లెషర్ కావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. అదేంటో మీరు చూసుకోండి. యూదులకి ఈ రైట్ ఐ, ఈ రైట్ హ్యాండ్, ఈ రైట్ లెగ్ చాలా ప్రశస్తమైనవి. ఎందుకంటే వారు ఇట్లా అనేవారు, ఈ కుడి కన్ను శ్రేష్టమైనటువంటి దర్శనానికి, ఈ కుడి కాలు శ్రేష్టమైన మార్గాల్లో నడవడానికి, ఈ కుడి చెయ్యి శ్రేష్టమైనటువంటి నైపుణ్యతతో పనులు చేయడానికి దేవుడు అనుగ్రహించాడు. అండ్ దేవుడు అంటున్నాడు, వాటినే నరకేమంటున్నాడు. ఎందుకంటే నీవు 60, 70, 80 ఏళ్ళు ఈ లోకంలో బ్రతుకుతావు. అప్పుడు నీవు సరిచేసుకోకపోతే అంతము లేని నిత్యత్వం. నిత్యత్వం అంటే absence of time. సో నా చేతిని నేనే కోసుకోవాలి, నా పాదాన్ని నేనే కోసుకోవాలి, నా కన్ను నేనే పెరుక్కోవాలి. ఇంకొకళ్ళు చేస్తే వారి మీద నేరము, తీర్పు, శిక్షలు పడతాయి. మీరు నా కాలు కట్ చేశారనుకోండి, మిమ్మల్ని నేను జైలుకి పంపిస్తా. ఎస్ ఆర్ నో? కానీ నేను చేసుకుంటే మీరు అవ్వ అంటారు, ఏదో ఈయనకి మతిపోయింది అందుకని కోసుకున్నాడు అంటారు. కానీ మనందరికీ తెలుసు, ఒక బిల్డింగ్, 10 అంతస్తుల బిల్డింగ్లో అగ్ని ప్రమాదం. ఈ మధ్య హాంకాంగ్లో, మరి హాంకాంగ్లో మేము ఉండి వచ్చాం కనుక హాంకాంగ్ అంతా కూడా హై రైజ్డ్ బిల్డింగ్స్. హాంకాంగ్ బిల్డింగ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఎంతోమంది చచ్చిపోయారు, చాలా దుర్భరమైన పరిస్థితులు వచ్చాయి. 10వ అంతస్తు తగలబడిపోతుంది. అక్కడ ఉన్నాడు ఒక మనిషి, బ్రతికి బయటపడాలంటే లిఫ్ట్ ద్వారా రాలేడు, మెట్ల ద్వారా దిగలేడు. ఒకే ఒక ఆప్షన్ ఉంది, 10వ అంతస్తు నుండి దూకేయాలి. దూకేసేటప్పుడు అతనికి తెలుసు, కాళ్ళు విరగొచ్చు, చేతులు పోవచ్చు, కళ్ళు గుడ్డి అవ్వచ్చు, తల పగలొచ్చు, ఏమైనా పర్వాలేదు, బాడీలో ఏ పార్ట్ అయినా పోయినా పర్వాలేదు, ప్రాణం దక్కితే చాలు, ఈ అగ్నిలో నేను కాలిపోనని దూకేస్తాడు. ఎస్ ఆర్ నో? మీరు కూడా దూకుతారు, నేనైతే దూకుతాను. దట్స్ హ్యూమన్ కామన్ సెన్స్ లాజిక్. అది ఇప్పుడు నాకు చెప్పారు, నాకు డయాబెటీస్ ఉంది, నాకు డయాబెటీస్ కంట్రోల్లో లేదు, నాకు కాలుకి దెబ్బ తగిలింది, గ్యాంగ్రీన్ అయిపోయింది, హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్ అన్నాడు అన్ని వైద్యాలు అయిపోయాయి, ఇక ఈ గ్యాంగ్రీన్ నిన్ను చంపకుండా నీ కాలు తొడదాకా యాంపిటేట్ చేస్తాం. ఏం చేస్తాను? ఒప్పుకుంటాను, తీసేయమంటాను కాలు. సో నా ప్రాణం దక్కించుకోవడానికి 10 అంతస్తుల బిల్డింగ్ మీద నుండి దూకేస్తాను, నా దేహము చావకుండా నా కాలు నరికించేసుకుంటాను. అండ్ యేసుప్రభు చెప్పిన దాంట్లో వింతేముంది? మనం చేసేదే కదా ఆయన చెప్తున్నాడు, కానీ ఆత్మీయంగా చేయమంటున్నాడు. మీ జీవితాన్ని పాపము నరకానికి తీసుకుపోకుండా మీరు పాపాన్ని చంపండి, లేకపోతే అది మిమ్మల్ని నిత్యము చంపేస్తుందని ఆయన చెప్తున్నాడు. సో నాకు దేవునికి మధ్యలో ఆటంకమును కలిగించేది ఏదైనా లేక ఎవరైనా దానిని లేక వారిని తృణీకరించడం, తొలగించడం, తుదముట్టించడం అనేది నేను చెయ్యాలి, లేకపోతే అవి నన్ను తుదముట్టించేస్తాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఆయన ఏమంటున్నాడు? 44, 46, 47, 48. నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. 2 పాదములు కలిగి నరకంలో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఈ 3 స్టేట్మెంట్స్లో వేరియేషన్స్ ఉన్నాయి, అండ్ వేరియేషన్ ప్రకారం ఇంప్లికేషన్స్ ఉన్నాయి. సో ఇద్దరు గురించి చెప్తున్నాడు. మొదటిది రక్షింపబడినటువంటి వారు, విశ్వాసుల గురించి చెప్తున్నాడు. విశ్వాసులకు ఏమని చెప్తున్నాడు? మీరు ఒకవేళ నరికేస్తే మీరు అంగహీనులై జీవములో ప్రవేశించుట మేలు. మీరు కుంటివారైన నిత్య జీవములో ప్రవేశించుట మేలు. ఒంటి కన్ను గలవారైన దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. సో వీరు 2 సార్లు, ఒకసారి జీవంలో, ఒకసారి నిత్య జీవంలో, ఒకసారి దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలని చెప్పాడు. ఒక కాలు, ఒక చెయ్యి, ఒక కన్ను పోయినా. కానీ అవిశ్వాసులకు, దేవునికి వ్యతిరేకులకు ఏమని చెప్తున్నాడు? 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట. సో వారు పాపాన్ని విడిచిపెట్టకపోతే వారి చాయిస్ అనమాట. వారు పర్సనల్గా 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళతో వారు ఆరని అగ్ని నరకంలోనికి వారిని వారు తీసుకుపోతున్నారు. అది ఫస్ట్, వారు చాయిస్తో పోతున్నారు. కానీ 2 తర్వాత వచ్చేటువంటి 2 స్టేట్మెంట్స్లో ఆయన వేరే సత్యం చెప్పాడు. అక్కడేం చెప్తున్నాడు?
రెండు పాదములు కలిగి నరకంలో పడవేయబడుట కంటే, రెండు కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే, మొదటి చాయిస్ నీవు చేసావు, నువ్వు నరకానికి పోతున్నావు. కానీ రెండు చాయిస్లు ఏవైతే ఉన్నాయో, నువ్వు పాపం చేసినందుకు దేవుడు నిన్ను తీర్పు తీర్చి శిక్షక నిన్ను నరకంలో పడేస్తాడు. సో మనం తప్పించుకోలేం, ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేం. ధన్యులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు. ఎక్స్ట్రీమ్ ఇల్లస్ట్రేషన్స్ వాడుతున్నాడు, అంటే విపరీతమైనటువంటి ఉదాహరణలను వాడుతున్నాడు, ఎందుకంటే అది అంత ఘోరమైనటువంటి విషయం కనుక. సో ప్రభు మనకి మార్క్స్ వార్తలో ఇప్పుడు దాకా ఏం నేర్పించాడు? రాడికల్ డిసైపుల్షిప్ని నేర్పిస్తున్నాడు. అంటే మీరు నన్ను కోరుకుంటే, మిమ్మల్ని మీరు కాదనుకుంటేనే నా వెంట మీరు రాగలరు, అన్ని వదులుకుంటేనే మీరు నా వెంట రాగలరు. మీరు రాజీ పడేవారిగా, మీరు కక్కుర్తి పడేవారిగా, మీరు కొంత ఇచ్చి కొంత ఇవ్వకుండా, కొంతసేపు ఇచ్చి మళ్ళా పట్టుకునేటువంటి వారుగా ఉంటే మీరు నా వెంట రాలేరు. ఇది ప్రతి క్రైస్తవ విశ్వాసి తెలుసుకోవాల్సిన విషయం. తెలుసుకోకపోతే ఆలస్యం అయిపోయినప్పుడు ఇక అప్పుడు చేసేది ఏమీ ఉండదు. ఇప్పుడు ఆయన నరకం 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 అని పదే పదే అక్కడ వాడినటువంటి పదం గ్రీక్లో, మరి అది అరమిక్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇంగ్లీష్లో దాన్ని మనం ప్రొనౌన్స్ చేయాల్సి వచ్చినప్పుడు గెహెన్నా అంటాం, కానీ గ్రీక్లో దాన్ని ప్రొనౌన్స్ చేయాల్సి వస్తే ఇహెన్నా, ఇహెన్నా. సో గెహెన్నా అనేది ఇంగ్లీష్లో వాడతాం కనుక దాని యొక్క ఒక వివరం ఏంటంటే, పాత నిబంధనలో బెన్ హిన్నోమ్ అనేటువంటి ఆ యొక్క లోయ యెరూషలేముకు సౌత్ వెస్ట్లో బయట, పట్నం బయట ఉండేటువంటి లోయ బెన్ హిన్నోమ్ లోయ. సౌత్ వెస్ట్ అంటే నైరుతి వైపున ఉండేటువంటి లోయ. పాత నిబంధన రాజులు అక్కడ ఏం చేసేవారు? బయలుకు మోలకుకు వారి యొక్క పిల్లలను దహన బలిగా అర్పించేవారు. ఆ ఘోర దుష్కార్యాన్ని రాజైనటువంటి యోషియా ఆపు చేశాడు. దాని తర్వాత ఇక ఆ ప్రాంతం అంతా గార్బేజ్ డంప్గా మారిపోయింది. అంటే యెరూషలేంలో ఉన్నవారు ఎప్పుడు చూసినా చెత్త చెదారం తెచ్చి అక్కడ వేస్తారు, దాన్ని తగలబెడతారు. సో అది ఎప్పుడు మండుతూనే ఉంటుంది 24/7. సంవత్సరం తర్వాత సంవత్సరం ఆ యొక్క బెన్ హిన్నోమ్ లేకపోతే గెహెన్నా అనేటువంటి ప్రాంతము అగ్నితో మండుతూనే ఉంటుంది. నిప్పు పెట్టాల్సిన పని లేదు, నిప్పు ఆరిపోదు అసలు. ఇప్పుడు కూడా మీరు ప్రపంచంలో కొన్ని ప్రాంతాలకు వెళ్తే అక్కడ అగ్ని వందల సంవత్సరాల నుండి మండుతూనే ఉంది. తుర్కమెనిస్తాన్లో ఒక ప్లేస్ని దర్వాజా అంటారు, దానికి ఇంగ్లీష్లో డోర్ టు హెల్, నరకానికి దారి ఇదే అంటారు. దాన్ని చూడడానికి ప్రపంచవ్యాప్తంగా మనుషులు వస్తారు. ఆ పెద్ద లోయలో మంట మండుతూనే ఉంటుంది. సో ఏమంటున్నాడు? నిత్యము మండేటువంటి గుండము. హేడీస్ అనేటువంటి పదం వాడలేదు, గెహెన్నా అనేటువంటి పదం వాడాడు. అంటే అగ్ని గంధకాలతో మండే గుండము. ఏదైతే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉందో, రెండవ మరణము ఏదైతే ఎక్కడైతే సంభవిస్తుందని రాయబడి ఉందో దాని గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ నరకమున పురుగు చావదు, అగ్ని ఆరదు. దాని అర్థం ఏంటి ఇప్పుడు చెప్పడానికి నాకు టైం లేదు. అది యెషయా 66:24 నుండి యేసు ప్రభు కోట్ చేశాడు. ఐజయా 66:24, యెషయా 66:24 అక్కడ ఇట్లా రాయబడి ఉంటుంది. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు, వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. సో ఆ శవాల మీద పురుగులు పట్టి తింటుంటాయి, శవాలు కాలుతుంటాయి, పురుగులు తింటుంటాయి. పురుగు అగ్నికి చావదు. ఇప్పుడు మీరు నా నేను ఒక థాట్ని మీకు ఇస్తాను, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయను, అది ఇప్పుడు మనకి టైం పడుతుంది, టైం లేదు. నరకంలో మరణం ఉంటుందా? విల్ దేర్ బి డెత్ ఇన్ హెల్? నరకంలో మరణం ఉంటుందా? ఉంటుంది. జాగ్రత్త ఆలోచించి చెప్పండి. ఇట్లా కాదు, ఫిజికల్ డెత్ ఉండదు, బట్ సెకండ్ డెత్ ఉంది, రెండవ మరణం ఉంది కదా. రెండవ మరణమే అగ్నిగంధకాలతో మండే గుండం. డెత్ అంటే ఏంటి? మనకి తెలిసింది ఆత్మ దేహం నుండి వేరైపోవడం, అండ్ ఈ మనిషి జీవితం నిలిచిపోవడం, ఎగ్జిస్టెన్స్ అనేది లేకుండా పోవడం, ఉనికి లేకుండా పోవడం. సో నరకంలో ఎగ్జిస్టెన్స్ ఎండ్ అవ్వదు, మనిషి యొక్క జీవము అంతమైపోదు. దాన్ని ఎనహైలేషన్ అంటారు. అది అబద్ధ బోధ. ఈ మధ్య కొంతమంది నరకాన్ని తీసేయడానికి మనం కొంత సమయం అగ్నిలో కాలుతాం, తర్వాత ఇక ఆహుతైపోతాం అంటారు. అది అబద్ధ బోధ. నరకంలో ఏముంటుందంటే డెత్ ఏంటి? సపరేషన్ ఫ్రమ్ గాడ్, దేవుడి నుండి వేరు చేయబడుట. సో నరకములో అంతము లేని నిత్యత్వము, దేవుడి నుండి వేరు చేయబడి ఉంటారు. అంతేగాని వారు నరకంలో మరణించరు. సో నరకంలో మరణము లేదు కనుక పురుగు చావదు, అగ్ని ఆరదు. దానికి ఇమాజిన్ చేసుకోండి.
బైబిల్ మనకేం చెప్తుంది? ఈసీటీ, ఇటర్నల్ కాన్షియస్ పెయిన్, లేకపోతే పనిష్మెంట్. అంటే నిత్యము స్పృహతో అనుభవించే బాధ, నొప్పి, శిక్ష అక్కడ ఉంటాయి. 1884లో నేపుల్స్ అనేటువంటి ప్రాంతంలో మొదటిసారి కాలరా అనేటువంటి ఒక ఘోరమైనటువంటి జబ్బు వచ్చింది. కానీ రాకముందే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు హెచ్చరిక చేశారు ఆ పట్టణస్తులకి, ఇక్కడికి కాలరా వస్తుంది, మీరు మీ యొక్క ఇళ్లను శుభ్రంగా పెట్టండి, వీధులను శుభ్రంగా పెట్టండి, మిమ్మల్ని శుభ్రంగా పెట్టుకోండి, కాలరా వస్తే ప్రాణాలని తీసేస్తుందని చెప్తుంటే వారు, ఈ డాక్టర్లు మనల్ని భయపెడుతున్నారు, ఈ డాక్టర్లు మన మీద అధికారం చెలాయించడానికి మనల్ని అనవసరమైన భయానికి గురి చేస్తున్నారు అనుకుని కొంతమంది అయితే డాక్టర్లు వస్తుంటే రాళ్లతో కొట్టేవారు. కానీ డాక్టర్లు వారి క్షేమం కోరి వారికి ముందుగానే హెచ్చరిక చేశారు, కాలరా వస్తే చస్తారని. కరెక్ట్గా కాలరా వచ్చింది, వందలు అట్లా చచ్చిపోతున్నారు. మళ్ళీ ఆ టైంలో ఎవరితో అయితే రాళ్లతో కొట్టించుకున్నారో ఆ డాక్టర్లే వారికి గతి, ఆ డాక్టర్లే వచ్చి వారికి వైద్యం చేయాల్సి వచ్చింది, కొద్దో గొప్ప ప్రాణాలు కాపాడాల్సి వచ్చింది. ఈ రోజున కొంతమంది ఏమనుకుంటారంటే బోధకులు, పాస్టర్లు, దేవుడి సేవకులు బైబిల్ పట్టుకొని మనల్ని నరకం అని భయపెడతారు, మనల్ని దేవుడి వైపు తరుముతారు. ఇది వీరు కల్పించినటువంటి బోధ సిద్ధాంతం కానే కాదు. నేను చెప్పాను, పౌలు కన్నా, పేతురు కన్నా, యాకోబు కన్నా, ఎవరికన్నా యేసు నరకం గురించి ఎక్కువ మాట్లాడాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు వేరే వారు మాట్లాడేస్తే అది పౌలు చెప్పాడు, ఇది పేతురు చెప్పాడు అని కొట్టేస్తారు. కానీ నేను చెప్తే వాళ్ళకి తిప్పి కొట్టే అవకాశం లేదు. సో జీసస్ స్పోక్ అబౌట్ హెల్. పరలోకం నుండి వచ్చాడు కానీ నరకం గురించి ఎక్కువ మాట్లాడాడు. మూడవది ద సాల్టింగ్ ఫ్యాక్టర్. దీని గురించి 2 మాటలు, 49-50 వచనాలు. సాల్టింగ్ ఫ్యాక్టర్ అంటే ఉప్పు పట్టించే అంశం. దీని మీద వివిధ వివరణలు ఉన్నాయి, అందరికీ అభిప్రాయ భేదాలు ఉన్నాయి. వాటన్నిటిలోనికి పోకుండా సింపుల్గా అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనము వాక్యాన్ని మనం మరి సరిచూసుకున్నప్పుడు గ్రహించే విషయం ఏంటంటే, మొదటిది 49లో ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును అని రాయబడి ఉంది. ప్రతి వానికి, ఎవ్రీ వన్ విల్ బి సాల్టెడ్ విత్ ఫైర్. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. సో దాంట్లో ఒకటేమో ఆల్రెడీ నరకం గురించి చెప్పాడు. ఎవరెవరైతే దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తారో వారందరూ కూడా నరకాగ్నిలోనికి వెళ్తారు. నిత్య అగ్ని, అది ఫర్ ఎవర్ ఉండే ఇటర్నల్ లేక్ ఆఫ్ ఫైర్, దాంట్లోనికి వెళ్తారని చెప్పాడు. సో ఇక్కడ ప్రతివానికి అంటున్నాడు, అంటే విశ్వాసికి, అవిశ్వాసికి, క్రైస్తవుడికి, క్రైస్తవేతరుడికి, ప్రతివానికి తప్పకుండా ఈ యొక్క ఉప్పు సారము అగ్ని వలననే కలుగుతుంది. సో ఒకవైపున గాడ్స్ డామ్నింగ్ ఫైర్ ఆఫ్ పర్డిషన్, అంటే దేవుడు ఒకడిని నాశనములో అగ్నితో కాలుస్తాడు అన్నది. ఇంకొక వైపున గాడ్స్ డిసిప్లినింగ్ ఫైర్ ఫర్ ప్యూరిఫికేషన్, దేవుడు పవిత్రపరచుటకు ఆయన క్రమశిక్షణ ద్వారా అగ్ని వంటి శ్రమను వారికి ఇచ్చి, అంటే తన ప్రియులకు, పిల్లలకు, పరిశుద్ధులకు ఇచ్చి వారిని శుద్ధీకరిస్తాడు. సో ఒకటేమో పీనల్ ఫైర్, అంటే అది తుది శిక్షగా విధింపబడేటువంటి అగ్ని, అవిశ్వాసులు పోయే నరక గుండం. ఇంకొకటేమో ప్యూరిఫైయింగ్ అండ్ ప్రిజర్వేటివ్ ఫైర్, మనల్ని శుద్ధి చేసి, బంగారము మరి ఎంత మంచిదైనా కూడా దాన్ని తీసుకెళ్లి అగ్నిలో వేస్తే దాంట్లో ఉన్నటువంటి కల్మషం అంతా పోయి శుద్ధ సువర్ణంగా బయటకు వస్తుంది. అట్లాగే మనము అట్లా రావడానికి దేవుడు మనల్ని శోధిస్తాడు. పేతురు చాలా చక్కగా రాశాడు. 1 పేతురు 1:7లో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. సో 2 ఫైర్స్ ఉన్నాయి, ఒకటి ఫైర్ ఆఫ్ లైఫ్, ఇంకొకటి ఫైర్ ఆఫ్ డెత్. లోకంలో క్రీస్తు సంబంధులు ఈ యొక్క అగ్ని పరీక్షల వంటి శ్రమల గుండా పోతే వారికి జీవపు సంబంధమైనటువంటి అగ్ని, అండ్ అలా లేకుండా పోయిన వారు మరణకరమైన అగ్నిలోనికి పోతారు. రెండవ అర్థం ఏంటంటే, ప్రతివానికి ఉప్పు సారం అగ్ని వలన కలుగును. ఓల్డ్ టెస్టిమెంట్లో ఉప్పు ద్వారా దేవుడికి బలి అర్పణలు జరగాలని దేవుడే చెప్పాడు. ఉదాహరణకి లేవియా కాండం 2:13, లెవిటికస్ 2:13, లేవియా కాండం 2:13, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను, నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. సో సాల్ట్ స్పీక్స్ ఆఫ్ సాక్రిఫైస్. ఉప్పు ఈ యొక్క బలియాగానికి లేకపోతే బలి అర్పణకు సాదృశ్యం. సో ఒక విశ్వాసి, క్రైస్తవుడు
తనలో ఉప్పు సారమును కలిగి ఉండాలంటే రోమా 12లో రాయబడినట్లు మీ శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. అది ఎట్లా సాధ్యము? నన్ను నేను ఉపేక్షించుకుంటే, నేను ఆయన యొక్క సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడిస్తే, నా సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడిస్తే. 50వ వచనం గమనించండి. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు. ఉప్పు ఎప్పటికీ మంచిదే, కానీ ఉప్పు ఒకవేళ నిస్సారమైతే, అంటే సాల్ట్ తన సాల్టీనెస్ని కోల్పోతే మనము రీసాల్ట్ దాన్ని చేయలేము. కానీ సైంటిఫిక్గా మీరు ఆలోచించారనుకోండి, ఉప్పులో 2 ఎలిమెంట్స్ ఉంటాయి, సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ అంటారు. సోడియం క్లోరైడ్ ఎప్పుడు చెడిపోదు సైంటిఫిక్గా ఆలోచిస్తే. సో అందుకనే ఇక్కడ 2 విషయాలు ఉండొచ్చు. ఒకటి, యేసు ప్రభు హైపోథెటికల్గా చెప్తున్నాడు, అంటే ఊహాజనితంగా చెప్తున్నాడు ఉప్పు నిస్సారమైతే అని. రెండవది, ప్రపంచమంతటా ఉప్పు సోడియం క్లోరైడ్గా ఉంటే అది చెడిపోదు, పడిపోదు, దాని సాల్టీనెస్ని కోల్పోదు. కానీ డెడ్ సీ ఎక్కడైతే ఉందో, ఇస్రాయేల్లో మృత సముద్రం ఎక్కడైతే ఉందో, అక్కడ ఉన్నటువంటి ఉప్పు కొంత సమయం తర్వాత దాన్ని కోల్పోతుంది. దాంట్లో వేరే మాలిన్యాలు చేరినప్పుడు ఉప్పు సారము కోల్పోతుంది. కనుక యేసుప్రభు ఆ డెడ్ సీ దగ్గర దొరికేటువంటి నిస్సారమైన ఉప్పు గురించి మాట్లాడి ఉండాలి. సో దాని అర్థం ఏంటి? మనకి యేసుప్రభు ఏం చెప్తున్నాడు, తన శిష్యులకు ఏం చెప్తున్నాడు? ఉప్పు తన యొక్క సారమును కోల్పోతే అని అంటే అర్థం ఏంటి? క్రైస్తవుడు తన క్రైస్తవ్యాన్ని కోల్పోతే, క్రైస్తవుడు తనలో ఉండాల్సిన క్రీస్తు తత్వాన్ని వదిలేస్తే, క్రైస్తవుడు దేవుడి సంబంధిగా ఏ లక్షణాలు అయితే కలిగి ఉండాలో వాటినే వాడు పనంగా పెట్టేస్తే, వాడి యొక్క ప్రభావాన్ని వాడు కుంచింపజేసుకుంటే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అండ్ మీ యొక్క ప్రభావం మీరే తీసేసుకున్నారు. మీ ప్రభావాన్ని ఏమి తీయగలదు? పాపము తీయగలదు. సో దాంతో మీరు మీ చేతిని, మీ పాదమును, మీ కంటిని మీరు పాపానికి ఇచ్చారు. మీ ఉప్పుసారం పోయింది. కనుక మీరేమైపోయారు? డిటెరియరేట్ అయ్యారు. అంటే మీరు నైతికంగా, ఆత్మీయంగా దిగజారిపోయారు. ఈ కళ్ళు ఎంతో మంది క్రైస్తవుల్ని గత 35.5 సంవత్సరాలుగా చూశాయి. అట్లా పైకి ఎగిరి అట్లా దిగజారిపోయిన వాళ్ళని, అంటే ఎన్నోసార్లు అట్లా దిగజారిపోయిన వాళ్ళని చూసి ఏడ్చాయి. సో వారు ఒకప్పుడు పెట్టుకున్న ప్రమాణాల్లో ఇప్పుడు లేరు, పడిపోయారు. ఒకప్పుడు వారికి ఉన్న ఉద్దేశాల్లో ఇప్పుడు లేరు, పడిపోయారు. ఒకప్పుడు వారికి ఉన్న భక్తి ఇప్పుడు లేదు, పడిపోయారు. ఒకప్పుడు వారు చేసినటువంటి ఇవి విడిచి అవి విడిచినటువంటి సాక్రిఫైసెస్ ఇప్పుడు అన్ని వారు పడిపోయారు. ఒకప్పుడు వారిలో క్రీస్తు మంచితనం కనపడేది, ఇప్పుడు పడిపోయారు. యూదులు ఒక నానుడిని చెప్పేవారు, ద వరల్డ్ కెనాట్ సర్వైవ్ వితౌట్ సాల్ట్. లోకము ఉప్పు లేకుండా బ్రతకలేదు. అది సత్యం. అది ఏ పదార్థం లేకపోయినా లోకం బ్రతుకుతుంది, కానీ ఉప్పు లేకపోతే బ్రతకదు. కానీ 2000 సంవత్సరాల తర్వాత మన లోకానికన్నా 2000 సంవత్సరాల క్రితం ఉన్న లోకంలో ఉప్పుకి ఇంకా విలువ ఉండేది. వారికి జీతము ఉప్పు రూపంలో ఇచ్చేవారు. అందుకని అనేవారు, హీఈస్ వర్త్ ఇస్ సాల్ట్, అంటే వాడి జీతానికి అర్హుడు అనేవారు. అండ్ వారు అనేవారు, వారు వచ్చి మన ఇంట్లో భోజనం చేస్తే, వాడు నా ఉప్పు తిన్నాడు, నన్ను వాడు వెన్నుపోటు పొడిచాడు అని. ఇప్పుడు కూడా మన భారతదేశంలో కూడా అంటారు, మా ఉప్పు తిని వారు మమ్మల్ని ఉడకబెడుతున్నారు అని. సో ఆ రోజుల్లో ఉప్పు ఎందుకంటే జీతము రూపంలో ఇవ్వబడేది అండ్ ప్రిజర్వేటివ్గా, ఏది పాడవ్వకుండా, చెక్కు చెదరకుండా అట్లా దాన్ని పట్టించి పెడితే అవి అట్లా ఎక్కువ కాలం ఉండడానికి వాడేవారు. కనుక యూదులు అంటున్నారు, ఉప్పు మరి లోకము ఉప్పు లేకుండా ఉండలేదు. రెండవది, ఉప్పు నిస్సారం అవ్వడం అంటే ఒక క్రైస్తవుడు ఇతరులకు ఎప్పుడైతే మేలు చేయడం మానేస్తాడో, ఇతరులను తన మదిలో వారికి స్థానం ఇవ్వకుండా స్వార్థంతో బతుకుతాడో, వాడు ఉప్పులో నిస్సారమైపోయాడు. అంటే వాడు సాల్ట్లెస్ సాల్ట్ అయిపోయాడు. ప్యూరిటన్ భక్తుడు దీని గురించి ఒక శ్రేష్టమైన మాట చెప్తాడు. పెద్ద పారాగ్రాఫ్ అంతా నేను చెప్పలేను, దాంట్లో ఒక 4 లైన్స్ ఆయన్ని నేను కోట్ చేస్తున్నాను. ఆయన అంటాడు, ద చీఫ్ ఎలిమెంట్ ఇన్ సాల్ట్ ఈజ్ సాల్టీనెస్. ఉప్పులో ఉప్పు అనేదే ముఖ్యమైనటువంటి విషయం. సో ఆయన అంటాడు, అదే లేకపోతే అది ఎట్లా ఉంటుందంటే, ఒకవేళ చక్కెరలో తీపి లేకపోతే, ఒకవేళ పుష్పములో సువాసన లేకపోతే, ఒకవేళ మాంసములో పోషక పదార్థం లేకపోతే, ఒకవేళ పురుషుడిలో పురుషత్వం లేకపోతే, ఒకవేళ స్త్రీలో సున్నితత్వం లేకపోతే, ఒకవేళ చిన్న బిడ్డలో చిలిపితనం లేకపోతే ఎట్లా ఉంటుందో, ఉప్పులో ఉప్పు లేకపోతే అట్లా ఉంటుంది. క్రైస్తవుడిలో క్రైస్తవ్యం లేకపోతే అట్లా ఉంటుంది. అంటే ఈరోజున క్రైస్తవ్యం లేని నామకార్థ క్రైస్తవులే ఎక్కువ.
చివరి మాట, మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను. సో మీరు ఉప్పు సారము కలిగి ఉంటే, అంటే క్రైస్తవుడు క్రైస్తవ్యాన్ని కలిగి ఉండాలి, క్రీస్తు తత్వాన్ని కలిగి ఉండాలి, ఇతరుల క్షేమాన్ని కోరాలి, తారతమ్య భేదాలు ఉంచుకోవద్దు. పేతురుతో, యాకోబుతో, యోహాన్తో చెప్తున్నాడు, నేను గొప్ప అని మీరు పోటీ పడ్డారు, వాదించుకున్నారు. అవన్నీ మీరు ఇక విడిచిపెట్టాలి. వాటిని మీకు దూరంగా తీసి పారవేయాలి. అండ్ మీరు అందరూ నా బిడ్డలు, నా సహోదరులు, నా యొక్క శిష్యులు గనుక మీరు ఒకరితో ఒకరు కుటుంబ సభ్యులు ఉన్నట్టు సమాధానంగా ఉండాలి. అండ్ ఆ రోజుల్లో ఉప్పు ఎవరితో పంచుకునేవారు అంటే, ఎవరైతే వారితో ప్రేమతో ఉండేవారో, సహవాసంలో ఉండేవారో, సామరస్యతతో ఉండేవారో, ఎవరైతే ఒకరింట్లో ఒకరు భోజనం చేసేవారో అలాంటి వారిని ఉప్పు సారము గలవారిగా ఎంచేవారు. సో ఈ ఫెలోషిప్ అన్నమాట, స్వీట్ ఫెలోషిప్ అనేది ఎప్పుడు ఉంటుంది? ఆయన చెప్పాడు చూడండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిలో ఎవరిని అభ్యంతరపరచకుండా మనం ఉన్నప్పుడు, మనల్ని అభ్యంతరపరిచే చేతిని, అభ్యంతరపరిచే పాదమును, అభ్యంతరపరిచే కంటిని మనం నరికి తీసేసినప్పుడు, అప్పుడు మనము సారము గల ఉప్పుగా ఉంటాం, అందరితో సమాధానంగా ఉంటాం, అండ్ దేవుణ్ణి ఘనపరుస్తాం, మహిమపరుస్తాం. సో యేసుకు మనము దగ్గరగా వెళ్ళాలంటే మనము కొన్నింటికి దూరంగా పోవాలి. అది మనలో ఉన్నటువంటి విషయాలే. సో మీరు వెళ్ళి ఆలోచించి ధ్యానించిన తర్వాత తీర్మానించుకోండి. దేవునికి దగ్గరగా రావాలి, జీవానికి దగ్గరగా రావాలి, వెలుగుకు దగ్గరగా రావాలి, ప్రేమకు దగ్గరగా రావాలి, పరిశుద్ధతకు దగ్గరగా రావాలి, కృపకు దగ్గరగా రావాలి, క్షమాపణకు దగ్గరగా రావాలి, సమాధానానికి దగ్గరగా రావాలి, విజయానికి దగ్గరగా రావాలి, నిత్యత్వానికి దగ్గరగా రావాలంటే నాలో ఉన్న ప్రతి విధమైన పాపమునకు నేను దూరం అవ్వాలి. అది నాకు దూరం అవ్వాలి. దాన్ని నరికి పారేయాలి, పెరికి పారేయాలి. అది యేసు ప్రభు మనకు చెప్తున్నాడు. సో ఆ పాపము శరీరముగా వస్తే దానికి దూరంగా, సాతాన్ ద్వారా వస్తే వానికి దూరంగా, లోకం ద్వారా వస్తే దానికి దూరంగా, స్వంతము నుండి వస్తే దాన్ని ఉపేక్షించడం ద్వారా జయించాలి. ప్రార్థన చేద్దాం. తలంచండి. అండ్ ప్రభు అయిన యేసు చేసినటువంటి గంభీరమైన బోధలో నీవు కీలకమైన పాత్ర పోషిస్తున్నావు. నీ పాపం విషయంలో నీవు మొదట జాగ్రత్త పడితే నీవు నరకానికి పోవు, జీవంలోనికి ప్రవేశిస్తావు, నిత్య జీవంలోనికి ప్రవేశిస్తావు, దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తావు. ఒకవేళ నీ విషయంలో నీవు అజాగ్రత్తగా ఉంటే నీవు ఆ యొక్క నరకములో పడవేయబడతావు. అండ్ యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని కూడా నీతో పాటు నరకానికి తీసుకుపోయే పరిస్థితిని కల్పిస్తావు. ఆ దుస్థితి ఎవరికి పట్టకూడదు. మనందరం మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ప్రియులముగా, ఆయన ప్రజలముగా, ఆయన ద్వారా ఈ లోకంలో సమృద్ధి గల జీవం, తర్వాత నిత్య జీవాన్ని పొందుకునే వారముగా ఉండుట దేవుడి చిత్తం. అందుకే ఆయన ఈ హెచ్చరిక చేశాడు. దాన్ని మనస్కరిద్దాం. మన ప్రస్తుతాన్ని మనం ఎంత సీరియస్గా తీసుకుంటామో, భూమి మీద మన భవిష్యత్తు 30, 40, 50 ఏళ్ళు ఎంత సీరియస్గా తీసుకుంటామో దానికన్నా బిలియన్ టైమ్స్, ట్రిలియన్ టైమ్స్ ఇటర్నిటీని, దేవునితో పరలోకంలో ఉండాల్సినటువంటి నిత్యత్వాన్ని సీరియస్గా తీసుకుందాం. లేకపోతే నరకమే ప్రాప్తి. ప్రేమగల మా తండ్రి, నన్ను మమ్మను మీరు కనికరించారు, మీరే కనువిప్పునిచ్చారు, కట్లు దించారు, రక్షించారు. అట్లా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ రక్షించబడాలని ప్రార్థిస్తున్నాను. ఏ ఒక్కరూ నిన్ను విడిచి నరకానికి వెళ్లకుండా మీరు కార్యము చేయమని ప్రార్థిస్తున్నాను. మాకందరికీ జ్ఞానోదయాన్ని కలిగించండి, మమ్మల్ని అందరినీ విడుదల చేయండి, మమ్మల్ని అందరినీ నిజమైన రక్షణ అనుభవంలో ఉంచి నిత్య జీవంలో ప్రవేశించుట మేలు అని మీరు చెప్పారు. అట్లాగే ప్రవేశపెట్టమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.